ఇప్పుడు కటోరీ చాట్ అన్నాం కదా, సింబాలిక్గా కటోరీ ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో కటోరీని ప్లేస్ చేస్తున్నాను. అయితే మన కటోరీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, బాయిల్ చేసి చిన్నగా ముక్కలు తరుక్కున్న ఆలుగడ్డలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు, వేయించి మన పల్లీలు, ఒలిచిన దానిమ్మ గింజలు, చాట్ మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పెరుగు, ధనియా ఆకు, టమాటో ముక్కలు, మీఠా చట్నీ, హరీ చట్నీ. మనం అన్నీ రెడీ పెట్టుకుంటే మన సండే ఈవినింగ్ కానీ గెస్ట్లు వచ్చే ముందు కానీ ఏదైనా పార్టీస్లో, కిట్టి పార్టీస్లో వెంటనే మనం ఈ కటోరీస్ని అందంగా అలంకరించి అతిథులకి స్వాగతం పలికేలా టేబుల్ మీద పెట్టేయచ్చు. మరి రండి ఎలా అలంకరించాలో చూద్దాం. ఇప్పుడు ఈ కటోరీలు ఇవి మైదా పిండితో గిన్నె షేప్లో ఉండే చాట్కి బేస్ అన్నమాట. వీటి మీద ముందుగా మనం ఈ ప్లేట్ తీసుకున్నాం కదా, ఇలా గిన్నె, ఒక తొట్టి గిన్నె లాంటి కటోరీ తీసుకుంటే దీంట్లో ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉడకపెట్టి ముక్కలు చేసి ఉంచుకున్న ఆలు ముక్కలు, శనగలు, ఇవి బాయిల్ చేసాము. మన కిచెన్లో బాయిల్డ్ రెడీగా ఉన్నాయి కాబట్టి పచ్చి శనగలు కూడా వాడుకోవచ్చు. దీని తర్వాత ఎమ్మీగా ఉండే పల్లీలు, మన పల్లీలు తీసుకుని వేయించి ఇలా ముక్కాబద్దగా పొడి చేసుకుంటే పంట కింద పడుతూ ఉంటే పల్లీ రుచి వేరు కదండి. అందులో మనం చేసేది చాట్. దీని తర్వాత కొద్దిగా టమాటో ముక్కలు కొద్దిగా ఎందుకంటున్నానంటే ఇవి జ్యూసీగా ఉంటుంది కదా, చాట్ వెంటనే తడిసిపోకుండా కొద్దిగా పైన టమాటో ముక్కలు, చిటికెడు చాట్ మసాలా, జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం. దీనిపైన మనం అలంకరించేందుకు మీఠా చట్నీ ఎలా చేస్తారంటే, చింతపండు పల్పు రసం తీసి బెల్లంతో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. దీనిలో మీకు ఇష్టమైతే ఖర్జూరపు ముక్కలు కానీ లేదా కిస్మిస్లు వేసి దీన్ని మీఠా చట్నీ అంటారు. ఇది ప్రిపేర్ చేసుకుంటే చాట్ మీద ఇలా తీయగా పుల్లగా ఉండే ఈ చట్నీ ఒక హైలైట్ అన్నమాట. అయితే ఈ చట్నీ మీద ఫైనల్గా వేయించి పౌడర్ చేసిన జీలకర్ర కలుపుతాము. అందులో ఆల్రెడీ అలా కలిపిన చట్నీ అది. తర్వాత పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ గ్రీన్ చట్నీ. ఈ చట్నీ కూడా మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, జీలకర్ర వీటిలన్నిటిని పేస్ట్ చేస్తే మనకు ఒక గ్రీన్ చట్నీ ఇది రెడీ అయిపోయింది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇది దహి పైనుంచి, దహి ఇష్టం లేదనుకుంటే ఇలా పొడిగానే మనం కటోరీ చాట్ తినేయచ్చు. కొద్దిగా దహి వేస్తే ఆ టేస్ట్ కంప్లీటెడ్గా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కమ్మని పెరుగు. దీనిపైన మన సన్న కారపూస, సేమయ్య అంటారు, సన్న కారపూస వేసి ఒలిచి పెట్టుకున్న చక్కని దానిమ్మ గింజలు. పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదేమో అనుకోవడానికి లేకుండా మనం చక్కగా వీటిని ఇలా చాట్ మీద వేస్తే ఈ ప్రెజెంటేషను ఎవరు టెంప్ట్ అవరండి, పిల్లలు కూడా ఈజీగా ఫ్రూట్స్ తినేస్తారు. సో దానిమ్మ గింజలు మాత్రం మీరు వేయటం మర్చిపోకండి. ఇది మన పాపిడి చాట్. అయితే ఈ పాపిడీలు ఎలా తయారు చేయాలి, ఇవి మార్కెట్లో దొరుకుతాయా అనిపిస్తే
ఒకవేళ మార్కెట్లో ఉంటాయా సరే, లేదా ఇంట్లోనే మన కటోరీ చాట్ ఎలా చేయాలో ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. సో మనం ఇప్పుడు ఈ కటోరీలు ఎలా తయారు చేస్తారో ఒక్కసారి చెప్పుకుందాం. మైదా కొద్దిగా ఉప్పు వేసి, కొద్ది వేడి నూనె వేసి గట్టిగా, అంటే పూరీ పిండి కంటే మరి కొంచెం గట్టిగా కలుపుకొని 15 నిమిషాలు నాననిచ్చి దాన్ని ఇలాగా చపాతీ ఆర్ పూరి మీరు ఎలా అనుకుంటే అలా మీ ఇంట్లో ఉండే గిన్నె సైజుని బట్టి దీన్ని ఒత్తుకోవాలి. కొద్దిగా ఫోర్క్తో కానీ నీడిల్తో కానీ చిన్నగా ఎయిర్ స్పేస్ ఇస్తే కనుక ఇది పొంగకుండా కటోరీ షేప్లోనే గోడలకే ఉంటుంది. అయితే ఈ గిన్నెలో ఈ చపాతీని మనం ప్లేస్ చేసుకుని నూనె రాసిన గిన్నెలో ఈ పూరీని ఒక గిన్నె షేప్లో మనం చేసుకుని కాగిన నూనెలో వేయాలి. 2 గిన్నెలు పక్కన పెట్టుకుంటే ఒక గిన్నె నూనెలో ఉండగా ఒక చపాతీతో రెండో గిన్నె రెడీ అవుతూ ఉంటుంది. మొదట హైలో ఉంచుకుని మనం కటోరీ వదిలిన తర్వాత నూనె కొద్దిగా తగ్గించుకుంటే దోరగా గోల్డెన్ షేప్లో మన కటోరీలు రెడీ అయిపోతాయి. అదిగోండి, గిన్నె షేప్లో ఉండే మన కటోరీ రెడీ అయిపోతుంది. ఇలాంటి కటోరీలు మనం ఇంట్లో ముందుగా చేసి పెట్టుకుంటే కనుక మన ఈ కటోరీ చాట్కి ప్రిపరేషను చాలా ఈజీ అవుతుంది. ఇదండి కటోరీలు తయారు చేసే విధానం. వెరైటీ వంటల కోసం, వెరైటీ చాట్ల కోసం మనం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటాం కదా. అందులో భాగంగానే ఈరోజు మనం నేర్చుకున్న ఈ కటోరీ చాట్, ఇది తయారు చేసుకుని దీంట్లో చక్కగా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, చట్నీస్, స్ప్రౌట్స్ అన్నీ వేసుకుని ఒక హెల్దీ వేలో దీన్ని ప్రజెంట్ చేసుకుని ఆరగించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఎపిసోడ్లతో, మరిన్ని కొత్త వంటలతో మిమ్మల్ని కలవాలని ఆశిస్తూ నమస్తే.